రాష్ట్రపతి పాలన విధించాలనడం సిగ్గుచేటని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మొత్తం పోలీసు వ్యవస్థను సర్వనాశనం చేసిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు రాష్ట్రపతి పాలన విధించాలన్న సిగ్గుచేటని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ధ్వజమెత్తారు. కొత్తపల్లి మండలం కొండవరం శివారు కాశీవారిపాకల్లో వైసీపీ కార్యకర్తల చేతిలో దాడికి గురై గాయాల పాలైన టీడీపీ కార్యకర్తలతో పార్టీ నాయకులతో కలిసి పిఠాపురం పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియా సమావేశం నిర్వహించారు. బాధితుల గాయాల ఫోటోలను మీడియాకు చూపించారు. ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ అరాచకాలకు పాల్పడుతున్న వైసీపీ కార్యకర్తలపై కేసులు పెట్టకుండా జగన్మోహన్ రెడ్డి పట్ల స్వామి భక్తి చాటుతున్నారంటూ జిల్లా డీఎస్పీపై మరోసారి వర్మ మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వంలో గాడి తప్పిన పోలీసు వ్యవస్థను సరిచేసే పనిలో కూటమి ప్రభుత్వం ఉందని, ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందన్నారు. మా పిఠాపురాన్ని మీ వైసీపీ కార్యకర్తలు దాడి చేసి నలుగురిని దారుణంగా గాయపరిచారు కత్తులు గొడ్డలతో. జగన్మోహన్ రెడ్డి చూడు, ఇక్కడ చూడు, కత్తులు గొడ్డలతో. ఇప్పటి వరకు లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడుతున్నావు కదా, అదే పనిలో ప్రభుత్వం. ఎస్పీ స్థాయి అధికారుల వరకు కూడా ప్రభుత్వం మార్చింది, ప్రక్షాళన చేసింది. ఈవేళ ఇంకా కింది స్థాయి డిఎస్పీ నుంచి కింది స్థాయి వరకు అవ్వలేదు. పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలం కొండవరం గ్రామం బీసీ కేసు అవ్వకుండా ఉండడానికి కారణం నీ యొక్క చెంచాలు. నీ టైంలో అపాయింట్ అయిన కాకినాడ డిఎస్పీ. ఎంత దారుణం అర్థమవుతుందా? ప్రక్షాళన చేయాలి. ఇంకా మేము ప్రక్షాళన అవుతుంది. సిస్టమ్ పాడైపోయిన సిస్టమ్ లైన్ లో పెడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ నువ్వు మాట్లాడుతున్నావు రాష్ట్రపతి పరిపాలన, నీకేం హక్కు ఉంది? ఈవేళ చూడు, ఇంకా కూడా నీ కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అనుకుంటూ పనులు చేస్తా ఉన్నారు. వైసీపీ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు ఇక్కడ కాకినాడలో. అదే డిఎస్పీ అంటే ఇంత దారుణంగా నువ్వు పరిపాలించి ప్రభుత్వం వచ్చి 20 రోజులు అవ్వలేదు, నెల అవ్వలేదు. రాష్ట్రపతి పరిపాలన అంటే నీకు అంత గమ్మని ముఖ్యమంత్రి ఎక్కేయాలనుందా? మొత్తం పోలీసు వ్యవస్థను పాడు చేశాం. నెంబర్ 1 ఆఫీసర్లు వేశారు చంద్రబాబు నాయుడు గారు. ఈ వ్యవస్థలో ఉన్నది డిఎస్పీ స్థాయి నుంచి ఉన్న అధికారులు ఉండడం వల్ల ఇటువంటి బాధలు నియోజకవర్గాల్లో జరుగుతున్నాయి. దానికి ఉదాహరణ మా కాకినాడ డిఎస్పీ. ఏ కేసు పట్టదు. వైసీపీ వాడు ఉన్నాడు అంటే అవుట్. ఈవేళ వైసీపీ కార్యకర్తలను 35 రోజుల నుంచి ప్రొటెక్ట్ చేసుకుంటూ వస్తున్నాడు. నువ్వు ప్రభుత్వాన్ని విమర్శించడానికి జగన్మోహన్ రెడ్డికి ఎక్కడా అర్హత లేదు. ఈ రోజు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో వెళ్తుంది. పోలీసు వ్యవస్థలో ఒక పక్కనే ప్రక్షాళన చేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు. మీ కార్యకర్తలు చేసి దుర్మార్గాలు, ఇంకా మీ కార్యకర్తలకి ప్రభుత్వం మాదే అన్నట్టు ఉండి ప్రవర్తన చేస్తా ఉన్నారు. ఏ అధికారులు ఉన్నా ఎక్కడైనా సరే పోలీసు వ్యవస్థలో ఒకటే చెప్తున్నాం, కూర్చుని సీటు ఏదైతే ఉందో అది న్యాయబద్ధంగా ఎవరు వచ్చినా సరే న్యాయం జరిగే విధంగా ఉండాలి. ఏ పార్టీ తప్పు చేసినా సరే బొక్కలో పడాలి. అది జగన్మోహన్ రెడ్డి గారికి అది లేదు. తెలుగుదేశం పార్టీని హింసించి లేని కేసులు పెట్టి లేని సెక్షన్లు పెట్టి అరెస్ట్ చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు గారిని కూడా ఎప్పుడో 5 ఏళ్ల తర్వాత కేసు పెట్టి అరెస్ట్ చేశారు. ఈ రోజు రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థని, గాడి తప్పిన పోలీస్ వ్యవస్థని చంద్రబాబు నాయుడు గారు ప్రక్షాళన చేసి మంచి అధికారులను పోస్టింగ్ చేస్తా ఎస్పీ స్థాయి వరకు చేసుకుంటా వచ్చారు. ప్రజలందరూ కూడా ఏదైతే నమ్మకంతో ప్రభుత్వాన్ని కల్పించుకున్నారో కూటమి ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వ పరిపాలన కూడా రామరాజ్యం పరిపాలన ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. మరి సాయి ధర్మతేజ్ గారి కేసు అయినప్పుడు నువ్వు చేయవలసిన పని ఏంటి? అక్కడ సీసీ కెమెరాలు చూడాలి, అక్కడ జనాల్లో వచ్చిన వాళ్ళు 15 మందిని ఎంక్వైరీ చేయాలి. ఎంక్వైరీ చేసిన తర్వాత నువ్వు కేసు గురించి మాట్లాడాలి. వితిన్ 10 hours ఏమీ లేదు, ఆయన వెళ్ళిపోయాక సరదాగా రాళ్ళు ఇసురుకున్నారని చెప్పి కేసు క్లోజ్ చేసి మెయిన్ నాయకులు పక్క పెట్టి ఇవన్నీ కళ్ళెదురు జరుగుతున్నాయి. లేనిది అతను నేను రాష్ట్రపతి పాలన కావాలి, ఏం కావాలి నీకు రాష్ట్రపతి పరిపాలన? నీ కార్యకర్తలు ఇలా దాడి చేసి మీదటి నరికెత్తుంటాయి, ఎక్కడి నుంచి కావాలి? ఇది కనపట్లేదా జగన్మోహన్ రెడ్డి పిఠాపురంలో జరిగిన విషయం? జగన్మోహన్ రెడ్డి ఏదైతే రాష్ట్రపతి పాలన లా అండ్ ఆర్డర్ గురించి విమర్శించాడో దానికి సమాధానం నీ కార్యకర్తలు ఎలా ఉన్నారు బాబు జగన్మోహన్ రెడ్డి, ముందు వీళ్ళ సంగతి చూడ.